నేడు ఆగస్టు 23వ తేదీన పిఎస్సి సమావేశాన్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నిర్వహించడం జరుగుతుంది. ఒక పక్క స్థానిక సంస్థల రిజర్వేషన్లు కావచ్చు, అలాగే కాళేశ్వరంకి సంబంధించిన ఘోష్ కమిటీ నివేదిక, అలాగే నామినేటెడ్ పోస్టులకు సంబంధించి వీటన్నిటిపైన కూడా చర్చ జరిగే అవకాశం కనబడుతుంది. అటు తర్వాత సోమవారం రోజున దీనికి సంబంధించి కేబినెట్ మీటింగ్ కూడా ఉండనుంది. కాబట్టి ఇందులో తీసుకున్న అంశాలన్నిటి కూడా కేబినెట్ అప్రూవల్ కూడా తీసుకునే అవకాశం కూడా కనబడుతుంది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మంత్రులంతా కావచ్చు, అలాగే నాయకులంతా వెంటనే ఎన్నికల పోవాలని కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. కానీ 42% రిజర్వేషన్లకు సంబంధించి బీసీలకు ఇవ్వాలి అన్న ఉద్దేశం కొద్దీ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్న నేపథ్యం ఉంది. కాబట్టి దానిపైన ఏ విధంగా ముందుకెళ్లాలి, మెజారిటీ నాయకుల ఒపీనియన్ ఏ విధంగా ఉంటుందనే దానిపైన కూడా ఈ రోజు పిఎస్సి సమావేశంలో చర్చించనున్నారు. అలాగే కొన్ని 2 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఎక్కడెక్కడైతే నామినేటెడ్ పోస్టులు భర్తీ ఉండడం జరిగిందో వారిని మండలాల వారిగా కావచ్చు, జిల్లాల వారిగా వారి పేర్లు తీసుకొని వారికి సంబంధించిన నామినేటెడ్ పోస్టుల భర్తీని కూడా చేపట్టనున్నారు. అలాగే ఘోష్కి సంబంధించిన కమిటీ, కాళేశ్వరానికి సంబంధించిన కమిటీ నివేదిక పైన కూడా చర్చించనున్నారు. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి వాటిని అక్కడ చర్చించాలా లేకపోతే ఏ విధంగా ముందుకెళ్లాలనే దానిపైన కూడా ఈ రోజు సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది.